ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ తనకి సంపాదించుకున్నటువంటి ఆస్తి కాగా, ఇక తన తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి, తన తండ్రి ద్వారా లభించిన ఆస్తితో పాటు లక్ష్మీ ప్రణతి తీసుకొచ్చినటువంటి ఆస్తి కూడా ఉంది. అయినా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఒక సినిమాకి ఎంత లేదైనా 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో ఏది కూడా ఆయన ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం ఇప్పటికీ దాదాపు ఒక 15,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇంటి విలువ, తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్, కార్లు, ఇక మొత్తం స్థిర చరాస్తులకి ఎన్టీఆర్ కోటి రూపాయలకి వారసులు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆస్తుల విలువ తెలుసుకుంటే దాదాపు ఆయన నెట్వర్తే ఒక సంవత్సరానికి 450 కోట్లు ఉంటుందట. ఎప్పుడూ సింప్లీగా కనిపించే తారక ఆస్తులు నిజంగా ఎంతకి పడగలెత్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సో 2 దశాబ్దాల సినీ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఎప్పటికప్పుడు ఆ అభిమానులకు తన బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయం, సినిమాపై పూర్తి అంకిత భావం ప్రస్తుతం ఎన్టీఆర్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోస్లో ఒకరి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోస్ట్ హైయెస్ట్ స్టార్ యాక్టర్స్లో ఎన్టీఆర్ ఉన్నారు. ఎప్పుడు సింప్లిసిటీగా కనిపించే తారక ఆస్తులు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఆలోచించారా? అయితే మీరు చూద్దాం. సో లేటెస్ట్ సమాచారం ప్రకారం తారక్ వద్ద 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. హైదరాబాద్లో దాదాపు 100 కోట్ల విలువ చేసే బిల్డింగ్ ఉంది. కోట్లకు వారసుడైన తారక్ సింపుల్గానే లైఫ్ని ఇష్టపడతారు. ఆయనకి వాచెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు తారక్ వద్ద ఖరీదైన వాచ్లు, కార్లు ఉన్నాయి. దాదాపు రిచర్డ్ మిల్లే, మరి దాని ధర ఒక 4 కోట్లు. అలాగే ఇంకా వాటికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ప్రత్యేకమైన కార్లు, ఆ పేర్లు చూస్తుంటే కూడా నోరు తిరగడం లేదు. వాటికి లంబోర్గిని ఊరుస్ అని ఒకటి, అలాగే ఇంకా 5 కోట్ల విలువ చేసేటువంటి నీరో నోక్టిస్ అట, రేంజ్ రోవర్ అట, BMW, ఇక పోర్షే, ఇలాంటి మెర్సిడీస్ బెంజ్ ఒకటా రెండా ఇప్పుడు